వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఐడిపిఎల్ కాలనీ నుంచి అండి. ఇక్కడే ఉంటారు? ఐడిపిఎల్ లోకలే. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తారు? ఎవ్రీ ఇయర్ ఇక్కడ వస్తాం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? మినిమం 15 years నుంచి. ఏంటి వినాయక చవితి అంటే ఏం గుర్తొస్తుంది మీకు ఫస్ట్? మంచి ఎంజాయ్మెంట్, మంచి పూజలు గీజలు, మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది మంచిగా. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు పండుగ? 15 years. 15 years. అంటే మీరు స్టార్ట్ చేసిన 15 years అన్నారు. ఫస్ట్ ఇయర్కి ఈ 15th ఇయర్కి ఏం డిఫరెన్సెస్? చాలా డిఫరెంట్ ఉంది. అప్పుడు మనం మామూలుగా అయితే చిన్న చిన్న ఉంటుండే, ఇప్పుడు మట్టి వినాయకులు వచ్చేసినాయి. అప్పుడు వాటర్ అనేది పొల్యూషన్ ఎక్కువైపోయింది. దానివల్ల మట్టి వినాయకులు పెట్టడం చాలా బెస్ట్ 100%. కానీ అప్పుడు ఈ డీజే సాంగ్లు, ఈ డీజే మ్యూజిక్ ఇదంతా లేదు కదా, ఓన్లీ డప్పులు. మరి ఇప్పుడు డీజే ఎంజాయ్ చేస్తున్నారా, డప్పులు ఎంజాయ్ చేస్తున్నారా? డప్పులో లాస్ అవుతారు, డీజే వల్ల డప్పులో లాస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు లోకాలిటీ వాళ్ళకి ఆ డప్పులు లేని నడవదు. డీజే ఏంది ఇలా పెట్టుకుంటారు, రేపు గల్లీ అంతా అంగం చేస్తారు. డీజే వాళ్ళు మొత్తము చాలా న్యూసెన్స్ ఎక్కువైపోయింది డీజే వల్ల. సో ఫ్యామిలీ అంతా ఇక్కడికి వస్తారా? మొత్తం ఫ్యామిలీ, మా బ్రదర్స్ 11 days. 11 days. ఓకే, 11 days అయిపోయింది ఈరోజు. ఎలా ఉంటుంది ఇక్కడ నిమజ్జనం? ఎలా ఉంటుంది ఎవ్రీ ఇయర్? ఎలా ఉంటుంది? ముందైతే ఇది అంతేం లేకుండే, మామూలుగా ఉండే. ఇప్పుడైతే చాలా మంచిగా చేసిండు. కేసీఆర్ చేసే వాళ్ళు చాలా మంచిగా వచ్చింది అప్పట్లో. ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది మరి? ఇప్పుడు బాగాలేదు. ఏర్పాట్లు ఏమైనా తేడా చేస్తున్నారు? ఏం చేస్తున్నారు ప్రభుత్వం? ఏం లేదు, అంతా మామూలు. కేసీఆర్ ఎట్లా చేసిండు అట్లనే ఉంది. జై తెలంగాణ, జై చేస్తాడు. అందుకే పింక్ కలర్ వేసుకున్నారు. ఎస్, తెలంగాణ. ఏంటి వినాయక చవితి అంటే మీకు ఏం గుర్తొస్తుంది? మేము ఎప్పుడైనా వస్తాము ఇక్కడికి, ఎప్పుడు వస్తాము, ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. దాదాపు ఒక 10 years 15 years వస్తాం మేము. వచ్చి మంచిగా నిమజ్జనం మంచిగా సందర్భంగా మంచిగా అన్ని చూసి చేసుకొని సంబరాలతో మంచిగా చేసుకుంటాం. చాలా సంతోషం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో జై గణపతి బప్ప ఆదా లడ్డు శౌర్య ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ గణపతి బప్ప సూపర్ స్టార్. సో ఈవినింగ్ అవుతుంది, ఐడియల్ లేక్ దగ్గరికి స్లోగా భక్తులంతా వినాయక నిమజ్జనం కోసం ఇప్పుడిప్పుడే సో ఊరేగింపుగా వస్తున్నారు. సో ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఫ్యామిలీతో, పిల్లలతో సహా వచ్చారు. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. హలో, హాయ్ హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? భరత్ నగర్ నుంచి వచ్చాం. ఓకే, సో ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. జై బోలో గణేష్ మహారాజ్ కి 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 జై. చవితి అయిపోయిన తర్వాత 11వ రోజు జరుగుతున్నటువంటి నవరాత్రి సందర్భంగా ఐడియల్ లేక్లో చాలా గణపతి నవరాత్రులు నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఆ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు జిహెచ్ఎంసీ వాళ్ళు. వాటర్ కానీ, తర్వాత క్రెయిన్స్ ఫెసిలిటీ కానీ అంతా బాగుంది. సో పరిశుద్ధత కూడా బాగుంది, అందరికీ అనుకూలంగా ఉందండి. థ్యాంక్ యూ. భరత్ నగర్. ఓకే, సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ వినాయక చవితి నిమజ్జనం? చాలా బాగుంది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంటారు? మేము 8 years నుంచి వస్తున్నాం అండి. ఓకే, ఏంటి వినాయక చవితి అనగానే ఏం గుర్తొస్తుంది? ఉండ్రాలు గుర్తొస్తాయి బాగానే, మోదకులు, లడ్డూలు. పిల్లలందరూ కలిసి ఈవినింగ్ డాన్స్ చేసుకొని మాట్లాడుకోవడం, పూజలు అందరు కలవడం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మా అందరూ ఎంజాయ్మెంట్ అండి. అంతా అన్ని అందరూ ఫ్యామిలీస్ అందరు నైబర్స్ అందరూ కలిసి కట్టుగా ఈక్వాలిటీ మా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వినాయక చవితికి మాత్రం. సో పిల్లలకు సంబంధించి కూడా మామూలుగా ఫ్రీ టైంలో ఫోన్లోను, ట్యాబ్లోను గేమ్స్ ఆడుతుంటారు. పూజ అన్న 11 days మా పిల్లలందరూ పూజలోనే మునిగిపోయారు. ఉదయం సాయంత్రం వస్తే కొత్త డ్రెస్సులు వేసుకోవడం, పూజలోనే మునిగిపోయారు ఈ వినాయక చవితి వల్ల. ఓకే, ఏంటి ఏం కోరుకున్నారు వినాయకుడిని? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గాని ఇంకొంచెం పెద్దగా, తొందర రాలి ఇంకొంచెం పెద్ద వినాయకుడితో రావాలనుకుంటున్నాం. సో ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఎట్లా ఉన్నాయి? ఓకే అండి, జిహెచ్ఎంసీ మంచిగానే ఏర్పాటు చేసింది. ఓకే, డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి? లేదండి, మంచిగానే ఉన్నాయి. సత్య 5th. ఏం పేరు నీ పేరు? లాస్యప్రియ. లాస్యప్రియ. వినాయకుడికి పూజ చేసుకున్నావా? 9 days పూజ చేసావా? నైవేద్యాలు తిన్నావా? నైవేద్యాలు తిన్నా, 2. ఎందుకు ఏడుస్తున్నావు?
వినాయకుడు వెళ్ళిపోయాడని ఏడుస్తున్నాము. రోజు మీ ఇంటి దగ్గర ఉండాలి. ఏడవద్దు. ఓకే. మీ పేరేంటమ్మా? జోహిత సునీత. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th. పూజ చేసుకున్నావు బాగా? ఏం కోరుకున్నావు? మంచిగా చదువు రావాలనేసి చదువులో నీ ఒక్కదానికి రావాలా? అందరికి అందరికా? ఓకే. నీ నిహారిక నిహారిక. నువ్వే క్లాస్ చదువుతున్నావు? 4th. 4th. బాగా ఎంజాయ్ చేసావు వినాయక చవితి? అది చేసా. ఓకే. ఏం నచ్చింది వినాయక చవితి పండుగలో నీకు? ఎంజాయ్మెంట్. ఫస్ట్ డే పూజ చేసుకోవడం నచ్చిందా, లాస్ట్ డే నిమజ్జనం చేయడం నచ్చిందా? 2 days. 2 days నచ్చిందా? లాస్ట్ డే ఇంట్రెస్ట్ అని చెప్పండి. మీరు చెప్పండి, వినాయక చవితి అంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఎన్ని ఇయర్స్గా చేస్తున్నారు మీరు? ఫస్ట్ ఇయర్ పూజ చేసినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ ఇయర్ పూజ చేసినప్పుడు ఎటువంటి డిఫరెన్స్ వచ్చింది? 21 years అవుతుంది మేము చేయబట్టి. అంటే 21 ఇయర్స్ బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది, మంచిగా ఉంది. ఏం డిఫరెన్స్ వచ్చింది అప్పటికి ఇప్పటికి? అంటే మంచి అన్ని చదువు పరంగా మా పిల్లలకు అన్ని మంచిగా అయ్యింది. ఓకే. పండుగ చేసే విధానంలో ఏం మార్పులు వచ్చినాయి ఇంకా ప్రజల్లో? ప్రతి ఇయర్ ఒక కొత్త మార్పు వస్తుంది, మంచిగా అవుతుంది. ఈ ఇయర్ ఉన్న దానికన్నా నెక్స్ట్ ఇయర్ మంచిగా అవుతుంది, ఇంకా బాగా ఇది అవుతుంది. ఏం గుర్తొస్తుంది వినాయక చవితి అంటే? వినాయక చవితి అంటే యాక్చువల్గా మా ఊర్లో ఎక్కువ ఇంకా బాగా చేస్తారు, కానీ ఇక్కడ కూడా చాలా బాగుందండి. బాగా సాయంత్రం మేము మంచిగా రెడీ అయ్యి కింద దేవుడికి ముక్కోవడం, ఫ్రెండ్స్తో అందరం అట్లా బాగుందండి. మాకు వినాయక చవితి అంటే ప్రసాదం, దేవుడు అంటే ప్రసాదం. ప్రసాదం లేకుండా ఏం లేదు. ఇంకా అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తాం. ఫ్రెండ్స్ అందరం మంచిగా పూజ భక్తి అందరూ ఉంటారు. చాలామంది ఒక దగ్గర గ్యాదర్ అయ్యి అన్నదానం చేయడం, నిమజ్జనానికి రావడం, అంత దూరం నుంచి ట్రావెల్ చేసుకొని మరి జై జై అనుకుంటూ గణపతి బప్పని విసర్జన చేసేసాం. అదే కొంచెం బాధ, ఇగోండి మేడుస్తుంది అంతే. ఇంకా నేను ఈ వినాయక మండపానికి మేము ఓనర్స్ బిల్డింగ్కి మేము గత 21 సంవత్సరాల నుంచి వినాయకుని పెడుతున్నాము. మేము ఎందుకు పెడుతున్నాం అంటే మా కోసం కాదు, మా ఇంట్లో టెనెంట్స్ అందరూ మా ఇంట్లోకి వచ్చి వాళ్ళు ఇల్లు కొనుక్కొని పోవాలి సంతోషంగా. మా ఇంట్లో ఉన్న పిల్లలు కూడా మంచిగా చదువుకొని మంచి కాలేజీలో ర్యాంకు తీసుకొని ఉద్యోగం చేయాలని మా వైఫ్ చాలా నిష్టగా ఎక్కడెక్కడికి వెళ్ళి మా ఇంట్లో నుండి వెళ్ళిపోయినాక కూడా వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత కూడా ఈ వినాయకునికి ప్రతిరోజు ప్రసాదం తీసుకొస్తారు. ఈరోజు కూడా ఇంతమంది గ్యాదరింగ్ ఉందంటే మీరు చూడండి, వాళ్ళు దూరంకి వెళ్ళి వచ్చి ఉన్నారన్నమాట. కేవలం మాకంటే కూడా వాళ్ళు బాగుండాలనే మేము వినాయకుని పెడతాం. థ్యాంక్ యూ. ఆర్టీవీకి ధన్యవాదాలు, రవిప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన రవిప్రకాష్ గారికి, యూనిట్కి బాగా ధన్యవాదాలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.